ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే పార్టీలో చేరానని, తనకు చేరికపై జీవన్ రెడ్డికి సమాచారం ఇవ్వడంలో జాప్యం జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. పార్టీ మారటం తప్పేమీ కాదన్నారు ఆయన. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరి అభివృద్ధి చేసుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే తరహాలో జగిత్యాల అభివృద్ధికి కృషి చేస్తానంటున్నారు ఆయన. కార్యకర్తలు తనతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. పనిచేయడానికి శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, మల్లారెడ్డి గారు కావచ్చు, చెప్పుకుంటూ పోతే చాలా మంది తెలుగుదేశంలో గెలిచి దయాకర్ రావు గారు వీళ్ళందరూ, అట్లనే కాంగ్రెస్ పార్టీలో గెలిచి సబితమ్మ కావచ్చు, రోహిత్ రెడ్డి కావచ్చు, సుధీర్ రెడ్డి, చాలా మంది కాంగ్రెస్ లో గెలిచి కూడా మన ముఖ్యమంత్రి గారితో అప్పుడు కేసీఆర్ గారితో కలిసి పనిచేశారు. ఇప్పుడు అప్పుడు ఎట్లయితే వారు వచ్చి మనతో కేసీఆర్ గారితో పనిచేసారో, ఇప్పుడు లబ్ధి పొందినరో, ఆ నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తున్నారో, మనం కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారితో ఆ మంత్రివర్గంతో కలిసి పనిచేస్తే ఇక్కడ అభివృద్ధి చేసుకోవచ్చు, మన కార్యకర్తలకు ఏమైనా సమస్యలు ఉన్నా కానీ తీర్చుకోవచ్చు అనే భావనతో నేను వారికి దగ్గరైన విషయం మీకు తెలియజేస్తున్నా. ఇది కొందరికి బాగా అనిపించవచ్చు, నేను అందరికి ముందు చెప్పినందుకు. అల్లొక్కసారి కూడా ఈ విషయంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు భావించద్దు. ఎందుకంటే కొంత కలిసి పనిచేద్దాం అని లేటెంట్ నేను ఢిల్లీ పోతున్నా ఈ విషయంలో అన్నారు. బట్ అక్కడ సీనియర్ నాయకులకు సమాచారం ఇవ్వడంలో కొంత లోపమైందని చెప్పి ఇక సీఎం గారే, పిసిసి అధ్యక్షులు కూడా వారు పెట్టిన ప్రెస్ మీట్ విన్నారు. దాని గురించి మళ్ళీ మాట్లాడే అవసరం లేదు. అప్పుడే చెప్పాను అభివృద్ధి గురించి, రుణమాఫీ గురించి 6 గ్యారెంటీలు చెప్తాను. దాంట్లో జగిత్యాల ఎమ్మెల్యే ఇతరు కలిసి పనిచేస్తానని చెప్పి అందరూ చెప్పింది. తప్పకుండా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే మనకు అన్ని విధాలు కూడా పట్టణ అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా మనతో పనిచేసిన వాళ్లకు న్యాయం జరుగుతుంది కూడా అన్ని విధాలు భావించిన. ఇంకా ఫోన్లో ఇంటర్నెట్ ఎక్కువ మాట్లాడినా నేను వచ్చిన తర్వాత మనం అందరం కూడా రెగ్యులర్ కలవచ్చు. నేను మాట్లాడుతున్న అందరూ కూడా ముఖ్య నాయకులు వస్తాయి. మీ అందరితో పర్సనల్గా ఎన్నోసార్లు ఫోన్లో మాట్లాడినాం, ఎన్నోసార్లు కలిసి ఛాయ్ తాగినాం, టిఫిన్ తిన్నాం, కలిసి భోజనం చేసినాం. మనం 9 నేను వచ్చినా 9 మీరు వచ్చారు. కాబట్టి అంత కుటుంబ సభ్యులాగా ఎవరు అన్యదా భావించదు. ఒకరు లేకుంటే అతను ప్రయాణించిన వాళ్ళు వారు చూసుకోవచ్చని వ్యక్తిగతంగా ఆరోపణలు నేను ఎవరు మీద చేయదలుచుకొని నా మీద కూడా చేసుకుంటా లేదని చెప్పి కోరుతా ఉన్నా. ఇప్పటికిప్పుడే మనం కండవాళ్ళు మార్చుకునేది లేదు. కానీ నాతో పాటు కలిసి పయనిస్తే ఖచ్చితంగా మీకు అండగా ఉంటా. ఎందుకంటే ప్రభుత్వంతో మనం చదువు ఉంటేనే, ఘర్షణ లేకుంటేనే కొంత మనం అభివృద్ధి చేసుకోవాలని భావన నాకు ఉన్నది. ఉదాహరణకు మన అంబర్పేటలో రోడ్ వేసుకుంటాం, పూర్తి కాలే, అది చేసుకోవచ్చు. ఓ రోడ్డు మొదలు పెట్టుకోవచ్చు. మనం అవన్నీ కూడా అభివృద్ధి విషయంలో వాగ్దానాలు తీసుకున్నాం, ఇండ్ల విషయంలో వాగ్దానాలు తీసుకున్నాం. లేకపోతే మన గృహలక్ష్య పథకం మనం ఇచ్చినాయి ఆగిపోతే వాళ్ళు వేరే కొత్త అధికార పార్టీలు ఉన్న వాళ్ళు వేరే ప్రపోజల్ చేస్తే, అధికారులు వేరే ప్రపోజ్ చేస్తే మనకి ఇబ్బంది అవకాశం ఉంటుంది. అన్నీ కూడా చాలా ఆలోచించి కొంత నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక వ్యక్తిగతంగా గురించి చాలా మాట్లాడుతూ ఉంటారు, మీ అందరికీ తెలుసు. అంతా ఆలోచించవలసిన అవసరం నాకు లేదని కూడా మరొకసారి తెలియజేస్తూ, ఈ సందర్భంలో మీ అందరూ కూడా సహకరిస్తారని చెప్పి భావిస్తూ నేను మీ అందరికి మరొకసారి